మీరు జనవరి 30కి పెళ్లి అయిందన్నారు, కానీ మనం ఆల్మోస్ట్ 13 ఓకే 13కి పెళ్లి అయిందన్నారు. ఆల్మోస్ట్ మరి గతంలో నాతో పాటు మీరు ఫస్ట్లీ అగోరితో కలిసి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళక ముందు వరకు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల రిలేషన్ నా తల్లి లాంటిది, నా గురువు లాంటిది అన్నారు. కానీ అప్పుడు అబద్ధం. ఇప్పుడు అంతా తానే అనుకున్నప్పుడు తనలో తల్లిని చూసుకుంటాను, తండ్రిని చూసుకుంటాను, భర్తని చూసుకుంటాను అడిగాను. మీ పేరెంట్స్ మీరు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు, మీరు మీ వెళ్ళో తాలిబొట్టు కట్టిందని చెప్పన్నారు, ఏదో కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చి వేసిందన్నారు, అవన్నీ అని చెప్తే అవంతా అబద్ధం, ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి అని అగోరి నాతో ఛాలెంజ్ కూడా చేసింది, వాళ్ళ పేరెంట్స్కి ఛాలెంజ్ చేసింది. తర్వాత ఒప్పుకున్నాం. దాన్ని నిజం చేయడానికే కదా ఇంత కలిసి ఉంటామని అనుకో. కాదు అంటే మీరు ఆ రోజు అగోరి గారు మీరే ఆ రోజు ఛాలెంజ్ చేశారు కూడా. ఎస్, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, దమ్ముంటే ఆ తాలిబొట్టు చూపించమనండి, నేను ఎవరిని పెళ్లి చేసుకుని నా శిష్యురాలు సాధన నేర్చుకుంటానంది, సాధన నేర్పిస్తాను, మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరే తప్పుని ఒప్పుకొని ఎస్ నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అదే ఆ టైంలో అలా చెప్పాము ఎందుకంటే ఆ టైమింగ్ అలాంటిది. అంటే మీరు అదే అంటున్నారు, మేము అబద్ధం చెప్పాం సమాజానికి, అది ఒప్పుకోండి. అబద్ధం అయితే చెప్పలేదండి, కలిసి ఉండాలి అనుకుని అలా చెప్పాం కానీ అబద్ధం చెప్పలేదు. మీ రిలేషన్షిప్ విషయం అయితే అబద్ధమే కదా, ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, మీరు ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదు, తర్వాత పెళ్ళైన విషయం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇది కూడా చెప్పకుండా ఉండాల్సిందంటవా? అది మీ ఇష్టమే కదా, మీరు చెప్పకుండా ఉండాల్సిందంటే బహిరంగంగా ఛాలెంజ్ చేశారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, మంచిగా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్నారు కదా, ఇప్పుడు చేసుకొని చూపించాం నానా. ఇప్పుడు కంక్లూజన్ వచ్చేసింది కదా, ఘనంగా చేసుకొని చూపించాం ఇంకా. ఓకే, సో ఒక వీడియో ఉంది మీది, ఒకసారి నేను ఆడియో వినిపిస్తాను, దానికి సమాధానం ఏమని చెప్పగలుగుతారా? ఒక్కసారి గతంలో మీరు మాట్లాడిన ఆడియోనే కొంతమంది మాకు షేర్ చేశారు, ఆడియో వినిపిస్తాను మీకు. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? మీకు వినిపించిందా? మళ్ళీ వినిపించాలా? వినిపించింది. ఒక్కసారి మళ్ళీ వినిపిస్తా. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంటే, సభ్య సమాజం పెళ్లి చేసుకున్నారు అని బురద రుద్దారు కదా, పెళ్లి చేసుకున్నాము, అది రాజ్యాంగంలో కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఇప్పుడు అయినా పెళ్లి చేసుకున్నా కానీ అమ్మాయి ఏం చేసుకోలేం కదా. కాదు అంటే వర్షిని నీ పాయింట్ నాకు అర్థమైంది. ఒకసారి అగోరు నుంచి సమాధానం తీసుకుందాం మనము. అమ్మాయిలు ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇందాక మీరే అన్నారు, నేను మహిళా రకంగానే ఉన్నారు కదా, నేను ఒక ఆడదాని లాగానే ఉన్నాను కదా అన్నారు. సో గతంలో మీరే ఒక వీడియోలో మాట్లాడుతూ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం తర్వాత కొంతమంది అడ్వకేట్స్ ని అడగడం జరిగింది, నిన్న ఈ పెళ్లి గురించి అడగడం జరిగింది. అప్పుడు కూడా అడ్వకేట్స్ ఉన్నారమ్మా, అప్పుడు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, అప్పుడు ఇదే చట్టాలు ఉన్నాయి, అప్పుడు ఇదే ఉంది. కానీ మీరు అప్పుడు సభ్య సమాజం ఏ అడ్వకేట్ ని కూడా అప్పుడు అడగలేదు దీని గురించి. నేను అంత లోతుగా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే మా చిన్ను బహిరంగంగా వచ్చి చెప్పిందో, నేను అప్పుడు అడ్వకేట్లను అడగడం జరిగింది, ఇలాంటివి చేసుకోవచ్చా అని అడగడం జరిగితే చేసుకోవచ్చు, చట్టంలో ఉంది, చేసుకోవచ్చు అంటే ఇక దాని పరంగా మేము మూవ్ ఆన్ అయినాం, చేసుకున్నాం. సరే, ఇక్కడ రెండు క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే, మీకు అప్పటికి అడ్వకేట్ అంటే ఏం తెలియకుండా మాట్లాడారు, అంటే అగోరి కూడా ఏం తెలియకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడతారనేది ఇప్పుడు మీరే చెప్పకనే చెప్తున్నారు. ఇలాంటి చట్టాలు ఉన్నాయని తెలియదు. ఆఫ్ కోర్స్ అదే చట్టాలే కానీ లేదా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, అలాంటి ఏమున్నాయని తెలియదు మీకు అప్పటికి. సో ఆ రోజు మీరు చట్టం గురించి ఎక్కడ మాట్లాడలేదల్లా, సభ్య సమాజం ఏమనుకుంటుంది అని మాట్లాడుకొచ్చారు. సభ్య సమాజం ఈ రోజు ఏమనుకుంటోంది? మరి ఈ రోజు చట్టంలో ఉంది కాబట్టి ఈ రోజు చట్టం పక్కన పెట్టండి. అప్పుడు కూడా మీరు చట్టం గురించి మాట్లాడలేదు, చట్టం యాక్సెప్ట్ చేసింది. సరే, చట్టంలో కొన్ని అంశాలు మీరు చెప్తున్నట్టుగా పూర్తిగా లేదు ఇట్లా, కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. సో చట్టం గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, సభ్య సమాజం అన్నారు కాబట్టి ఆ సభ్య సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చేసుకోవచ్చు, అలా ఏం లేదు, చేసుకోవచ్చు అని మేము చాలా మందిని అడగడం జరిగింది. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా చేసుకొని సహజీవనం చేయొచ్చు, అందుకని మేము పెళ్లి చేసుకున్నాం డైరెక్ట్. అంటే సభ్య సమాజానికి ఇదే సమాధానం, అంతే. రైట్. ఇంకోవైపుగా సో మీరు కొన్ని విషయాలు ఇందాక నేను ఫస్ట్ చెప్పిన తెలియక మాట్లాడతారని చెప్పి అనేక అంశాల్లో కూడా ఇట్లా చర్చకు వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్ని ప్రజలు నమ్మాలా? అంటే సనాతన ధర్మం కాపాడడం కోసం వచ్చాను, నేను సనాతన ధర్మం రక్షించడం కోసమే వచ్చాను అంటే మీ మాటపై మీరే అప్పుడు తెలియక అన్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఒక మాట, మరి ఏం ఆశించి వచ్చిన? డబ్బులా? నాకు అవసరం లేదు. ఆస్తులా? నాకు అవసరం లేదు. అవును.
ఇంకేం ఆశించి వచ్చాను మరి? అవును. రాజకీయాల పదవులా అవసరం లేదు, బిజినెస్ లా అవసరం లేదు, మరి ఏం ఆశించి కానీ మీకు వచ్చాను? డబ్బులు అవసరం ఉంది, మీకు డబ్బులు అవసరం ఉంది, మీరు కారులో తిరగాలంటే డబ్బులు అవసరం ఉంది, మీకు డబ్బులు కావాలి. భక్తులు ఉన్నారు కదా, భక్తులు పెట్రోల్ పోపిస్తున్నారు కదా, వర్షిని పోషించడానికి డబ్బులు అవసరం ఉంది. ఆ? ఇప్పుడు వర్షిని పోషించడానికి మీకు డబ్బులు అవసరం ఉంది. డబ్బులు ఇప్పుడు అవసరం లేదు నాన్న, ఆశ్రమం కడతాం కాబట్టి అక్కడ భోజనం ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుంది. భక్తులు ఆశ్రమం భక్తులు కట్టాలంటే ఎలాగో ఆశ్రమం దానాలు కట్టాలంటే చేస్తుంటారు కాబట్టి అది అవసరం ఉంది. ఆశ్రమం వేల కట్టాలంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు మాకు అవసరం లేదు కదా. ఆశ్రమం కట్టాలనే డబ్బులు కావాలి కదా. ఆశ్రమం భక్తులే కట్టిస్తున్నారు నాన్న. ఓకే. సో వర్షిని, సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? అరే ఏంటి ఈ అమ్మ ఇలా చేసింది, ఏకంగా పెళ్లి చేసుకుంది, బహిరంగంగానే వీడియోలు కూడా పెట్టేసింది, ఇంత దారుణానికి ఒడిగట్టింది ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏంటి? నీ గురించి కొన్ని సందర్భాల్లో కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు, బహుశా మీరు కూడా చూస్తూనే ఉంటారు. చీ అని అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి నా గురించి, నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఒకరి గురించి నాకు అనవసరం. మా పేరెంట్స్ ని ఒప్పించుకోకుండా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను. మా పేరెంట్స్ ని ఒప్పించుకున్నాను, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా, వాళ్ళని వదిలేసాను అన్న బాధ అయితే నాకు లేదు. వాళ్ళని మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటాను, వాళ్ళని నేను పోషించుకోగలను. సో ఒకటే చెప్తాను, నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, పాజిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, కానీ మేము మాత్రం ఇలాగే కలిసి ఉంటాము. హ్యాపీగా ఆనందంగా ఉన్న కాపురంలో చిచ్చులు పెట్టకండి. ఇలాగే అందరి కాపురాలలో చిచ్చులు పెడుతూనే ఉంటారు కాబట్టి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రశంసలు వచ్చినా కానీ మేము ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాం. ఓకే. సో వర్షిని, నువ్వు అక్కడ అఘోరి దగ్గర నుంచి వచ్చినాక, విష్ణు హర్షని తీసుకొచ్చాక నువ్వు చాలా మీడియాలతో మాట్లాడావు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చావు, మాకు అందుబాటులోకి రాలేదు, ప్రయత్నం చేశాము. సో నువ్వు చాలా మాటలు ఇంకా వదిలేస్తానని చెప్తాను, నేను అఘోరి దగ్గరికి వెళ్ళను, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చెప్పించారా? నమ్మించడానికి చెప్పాను. నాకు ఇంకా ఎందుకంటే నన్ను కొట్టారు కాబట్టి, బలవంతంగా చెప్పించారు కాబట్టి నేను అలా చెప్పడం జరిగింది. ఓకే, కొన్నాళ్ళు ఉందాము, వాళ్ళని నమ్మిద్దాం అని చెప్పని నేను కూడా నమ్మించి అలా మాట్లాడడం జరిగింది. తర్వాత వచ్చేయడం జరిగింది. ఏనమ్మా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా నమ్మించాలా నువ్వు ఇట్లా? కన్న తల్లిదండ్రులని నమ్మించాలి అని లేదు, నేను పాయింట్ వాళ్ళకి చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఎప్పుడు మోసం చేయలేదు, చెయ్యను కూడా. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నిన్ను ఇంటికి తీసుకొచ్చా, పాపం మా కూతురు నా దగ్గర ఉంటుందేమో తల్లి ఆశించింది, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయామంటే అది మోసం కాదంటారా? మోసం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాలి అనుకున్నారు. ఇప్పుడు మా మీదనే అట్లా కదా. అవును. మరి ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ, ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఎందుకని మాదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అలా? ఇక్కడ వర్షిని అఘోరి కాబట్టి వేరే వాళ్ళు ఎంత ఉండదు కదా, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సెంటర్ ఆఫ్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరు గుర్తుపడతారు కాబట్టి అట్లా అంటే గుర్తుపడతారు. అక్కడ నార్త్ ఇండియా సంగతి మనకు తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలు అయితే గుర్తుపడుతున్నారు. మీరు అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అఘోరి అమ్మ తెలుసా అంటే అందరు చెప్తారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి. అలాగే నేను కూడా అఘోరిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే. సో అంటే నేను అంటున్నది ఒకటే, మీ పేరెంట్స్ ఆల్రెడీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నారు, పాపం మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోతుంది, కానీ మీ నాన్న కొంత కన్నీళ్ళు ఆపేశారు, మిమ్మల్ని చాలా దగ్గరగా హత్తుకున్నారు, మీ తల్లి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళింది, మరి అంతా కూడా నిజంగానే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడమో ఒప్పించడం ఏది చేయకుండా వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుంచి రావడం అనేది ఎట్లా చూడాలి? అంటే అది మోసం కాదంటారా? ఎందుకు అలా రావడం జరిగిందంటే, నేను ఒక 1 month అలా ఉండి వాళ్ళని ఒప్పించుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు నన్ను బలవంతంగా ఒక రూమ్ లో బంధించి నన్ను హింసించాలి అనుకున్నారు. అంటే నాకు ఏ మెంటల్ ఏమి పిచ్చి లేదు, కానీ ఒక హాస్పిటల్ తీసుకెళ్లి ఎలాంటి చెకప్స్ జరగకుండా ఆ డాక్టర్ తో మాట్లాడి మందులు రాపిచ్చేసి నాకు ఇచ్చారు. అవి నేను ఎందుకు వేసుకోవాలి? నాకు ఏ మెంటల్ స్ట్రెస్ లేనప్పుడు నేను ఎందుకు వేసుకోవాలి? ఏ పిచ్చి లేనప్పుడు ఎందుకు వేసుకోవాలి? అలాగే ఏదో టెంపుల్ అంటున్నారు, గుండు చేపిస్తాము, అది ఇది ఒక రూమ్ లో ఉంచుతాము, తాళం వేసి వెళ్తాము, భోజనము ఇలాగా రూమ్ లోకి ఇస్తాము అని చెప్పని అన్నారు. అది నేను ఎందుకు అనుభవించాలి? నేనేం తప్పు చేసిన? నాకు నచ్చినట్టు ఉండడం తప్ప? అందుకే నేను చెప్పకుండా రావడం జరిగింది. నా పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఆలోచించాలి కదా. చిన్నప్పటి నుండి నరకయాత్ర అనుభవించింది, మళ్ళీ నరకయాత్రలోకి పోవాలనుకోలేదు కాబట్టే వచ్చేసింది.
ఇప్పుడు మీకోసం పోటీ పడుతున్నారు. ఇంకా చాలా కామెంట్స్లో చూస్తే నేను కూడా వెళ్తే అఘోరి దగ్గర, కానీ చాలా మంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి నరకయాతన పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం మీరు ఇవ్వాలంటే మీకు ఆశ్రమాలు సరిపోవు మరి. వస్తే భక్తులుగా రండి, మా చిన్నులాగా అలా కాదు, భక్తుల్లాగా వచ్చి సేవ చేసుకోండి. ఆశ్రమం పెడుతున్నాం గానీ ఇలా పెళ్లిళ్ళు గిన్నెలు అని మళ్ళీ గుర్త చల్లడం అలాంటివి వద్దు. లేదు, చాలా మంది ఇప్పుడు వర్షిని నరకయాత అనుభవించింది అంటున్నారు మీరు. వర్షినికి లైఫ్ ఇవ్వడం కోసం తనని దగ్గర తీశారు, చేరదీశారు, ఫీజులు కట్టారు. తనకి ఇప్పుడు సినిమాకి వెళ్తా అంటే సినిమాకి వెళ్ళనిస్తా అని చెప్పారు. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో, అది ఒక్కరికే కదండి పెళ్లి. భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో, భార్య మా చిన్నునే. ఓకేనా, ఇంతవరకే. వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమాకి పోతా అంటే మా చిన్నుతో పాటు సినిమాకి కూడా వెళ్తారు, భక్తిలో ఉంటారు, అంతే. సేవ చేసుకుంటారు సమాజానికి, అంతే తప్ప. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.